श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। सर्वं ఇంద్రకీలాద్రి పాదార్పితం। ఆగస్టు నెలలో మేషం నుంచి మేషరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ, ఈ నెల నుంచి అయినా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద శ్లోకం నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తులారాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందనగా, ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటి అప్పు ఏదైతే ఉందో అందులో 70% మీరు తీసుకుంటుంటారు. మొండి బాకీలు అనేవి వసూలు అవుతాయి. మీరు అప్పు చేయాలి అనుకుంటే కనుక మీరు ఏదైతే అప్పు అడుగుతున్నారో అందులో 40% మాత్రమే మీకు అప్పు పుట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. వృత్తిపరంగా మీరు వ్యాపార పరంగా ఈ వృత్తుల్లో వ్యాపారాలు ఆపేద్దాము, వేరే ఏదైనా కొత్తగా ప్రయత్నం చేద్దామనే ఆలోచన మొదలు ఉంటుంది. పైగా ఎన్నాలని ఇలాగే చేస్తూ ఉంటాము అనేటువంటి ఆలోచన ద్వారా ఎక్కువ అవుతూ ఉంటుంది. తులారాశి వారు ఈ నెలలో మీ యొక్క స్థానాన్ని మారుద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాము అని ఏదో హంగులుగా పోయి ఓపెన్ చేస్తారు. నష్టమైనటువంటి ఫలితమే ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థుల విషయంలో జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. ఇతర కార్యక్రమాల్లో కూడా ఎక్కువ శాతం మీరు పాల్గొంటూ ఉంటారు. చెడు స్నేహాలకు ఎక్కువ అలవాటు పడేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తుంది. రాజకీయ నాయకులకి అంత యోగదాయకంగా లేదు. ఈ నెలలో కేడర్ మిమ్మల్ని మీ యొక్క పదవి నుంచి తొలగించి మామూలు కార్యకర్తగా ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఓరణ కలుగుతుందని చెప్పవచ్చు. మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు కనుక కాస్త శ్రద్ధ పెట్టగలిగితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతోంది. రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఆగస్టు 17వ తారీఖు నుంచి ఆగస్టు నెల 25 మధ్యలో కనుక
మీరు వెచ్చించగలిగితే మీ ధనానికి రూపాయికి 10 రూపాయల లాభం చూడడం జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాటలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. పైగా ఎప్పటి నుంచో మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవస్థ పూర్తయి జయకేతనం ఎగరవేసే అవకాశం గోచరిస్తోంది. హిందూ వినోదాల్లో తక్కువగా పాల్గొంటారు, పుణ్యక్షేత్రాలు కూడా తక్కువగానే ఉంటారు. ఎవరితోటి మాట్లాడకుండా నిర్దిష్టమైనటువంటి గిరి గీసుకుని మీరు ఈ నెలలో జీవించడం సాగుతుంది. అయితే ఈ రైతుల విషయానికి వస్తే తులారాశుల వారికి లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి కంటే కాస్త రూపాయి చూడడం జరుగుతుంది. ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆగస్టు నెల 28వ తారీఖు తర్వాత కొనుగోలు చేయండి. మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఎవరైతే వివాహాలు ఈ నెల నుంచి అలా చూద్దాం అనుకుంటున్నామండి అనుకుంటే కనుక ఆగస్టులో వివాహానికి యోగదాయకంగా లేదు. వచ్చేటువంటి నెలలో ప్రయత్నం చేసుకోండి. ఈ నెలలో మీరు ఏ వివాహయుక్త సంబంధం చూసినా కూడా మోసపూరితమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతోంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ నెలలో మీకంటే ఎక్కువ మొత్తంలో నేను ధనం సంపాదిస్తాను అని ఛాలెంజ్లు విసురుకోవడం కానీ, లేదా ఒక మాటని మీరు గట్టిగా తీసుకుని ఒక ఈగోకి వెళ్ళడం అనేటువంటిది ఈ నెలలో జరిగి దానికోసం ప్రణాళిక చేయడానికి ఆలోచనతో సతమతమయ్యి మీరు గిరి గీసుకుని జీవించేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ నెలలో తులారాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అరికాలకు సంబంధించి కానీ, చిటికిన వేలుకు సంబంధించి కానీ, బొటన వేలుకు సంబంధించి కానీ ప్రమాదాలు జరగడం, లేదా ఆ వేలు దగ్గర ఎముక క్రాక్ రావడం అనేది ఎక్కువ శాతం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు కానీ ఆచితూచి మీరు అడుగు వేయడం చాలా మంచిది. డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోండి. ఏది పడితే అది కాలుకి కట్ల కింద కట్టవద్దు. చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం చెప్పడం జరుగుతుంది. తులారాశి వారు ఈ నెలంతా కూడాను నృసింహస్వామి వారి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. కుదిరితే ఆగస్టు నెలలో యాదగిరిగుట్ట స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడం వీరికి క్షేమదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. జరిగేటువంటి ప్రమాదం పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి నిత్యము కూడా చందనాన్ని ఉత్లాకారంగా ధరించి అడ్డంగా ఆరావాలి కుంకుమ ధరించండి. క్షేమదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ తులారాశి వారు ఆగస్టు పర్యంతము కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన అత్యంత క్షేమదాయకము. నిరుద్యోగులు శుభవార్త వినేటువంటి అవకాశం ఆగస్టు 18వ తారీఖు నుంచి 26 మధ్యలో జరుగుతుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రమోషన్లు ఖచ్చితంగా ఈ నెలలో ఎదుర్కొంటున్నారు, వస్తున్నాయి. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే విధంగా మీ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉండడం అనేది గోచరిస్తూ ఉంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధి విధాలుగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే
అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం.